హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను హర్యానాలో ఉన్న ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి సంస్కారం యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. అసలు ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ ప్లేస్మెంట్స్ ఎలాగా, స్కాలర్షిప్స్ ఎలాగా అని ఇవన్నీ క్యాంపస్ టూర్ చేస్తూ మాట్లాడిద్దాం. వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఇండియాలో ఏదైనా వెటర్నరీ కాలేజ్ ఉందంటే అది మన సంస్కారం యూనివర్సిటీలోనే ఉంది. దాంతోపాటు సో ఇదే క్యాంపస్లో మనకు బీటెక్ కోర్సెస్ ప్రతి ఒక్క కోర్స్ అవైలబుల్గా ఉంది. సో ఇంకేంటి, లెగసీ అయితే సూపర్గా ఉంది. మరి బీటెక్ కోర్సెస్ ఎక్స్క్లూజివ్గా ఎలా ఉంది ఏంటి అని చూసేద్దామా? కమ్. సో సంస్కారం యూనివర్సిటీ అడ్మిషన్ బ్లాక్ అయితే వచ్చేసాము. ఇక్కడ అడ్మిషన్స్ గురించి అండ్ అలాగే ఫీ స్ట్రక్చర్ గురించి అండ్ ఎటువంటి కోర్సెస్ ఉన్నాయనేది మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ కోర్సెస్ అయితే బీటెక్ అండ్ ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయి. బీటెక్లో కూడా ఏఎంఎల్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉంది. అండ్ ఫిజియోథెరపీ ఉంది. అండ్ అలాగే ఓవరాల్గా అసలు ఏ యూనివర్సిటీలో కూడా ఇంత తక్కువ ఫీ స్ట్రక్చర్ మీరు కనీ విని ఎరుగుండరు. ఇట్ ఈస్ జస్ట్ 7,05,000 మాత్రమే ఫర్ ఆల్ ద 4 years. అంటే ప్రతి ఇయర్ మీరు ట్యూషన్ ఫీ 80,000 కట్టాలి అండ్ హాస్టల్ ఫీ కూడా 80,000 కట్టాలి. ఆ హాస్టల్ ఫీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఏసీ హాస్టల్ ఉంటుంది, అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. చాలామంది ఒక్కసారి మనం ట్యూషన్ ఫీ కట్టిన తర్వాత, హాస్టల్ ఫీ కట్టిన తర్వాత ల్యాబొరేటరీ ఫీజ్ అని, లేకపోతే బుక్స్కి ఫీజ్ అని, ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీకి ఫీజ్ అని కలెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ సంస్కారం యూనివర్సిటీలో ఓన్లీ మీరు ఎంత అయితే కడతారో 7,05,000 ఆల్ ద 4 years అంతే ఫీజు, అంతకుమించి ఎక్కువ అవ్వదు. ట్యూషన్ ఫీ 80K అండ్ అలాగే ఈ హాస్టల్ ఫీ కూడా 80K ఎవ్రీ ఇయర్ కట్టేస్తే సరిపోతుంది. అసలు ఈ ఆఫర్ ఏ యూనివర్సిటీలో ఏ కంట్రీలో కూడా ఉండదు. ఏంటో తెలుసా? ఎస్పెషలీ సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడైతే అడ్మిషన్ మీరు స్టూడెంట్స్ తీసుకుంటారో తీసుకున్న నెక్స్ట్ డే నుండే మీకు ఒక ఫ్రీ మ్యాక్ బుక్ అనేది ఇచ్చేస్తారనమాట. అందులో ఏంటి, ఆల్ ఫుల్లీ లోడెడ్ విత్ అకాడమిక్ గ్రేడ్ సాఫ్ట్వేర్. అంటే 4 yearsకి సరిపడా సిలబస్ అకాడమిక్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అంతా కూడా మీకు ఆ మ్యాక్ బుక్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యాక్ బుక్ కాస్టే 1,50,000. హర్యానా గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు ఇలా ఫ్రీగా ఎవరైతే సంస్కారం యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి మ్యాక్ బుక్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ల్యాబ్లో ఉన్నాను అనమాట, కంప్యూటర్ ల్యాబ్లో. సో బీటెక్ చదువుకునే వాళ్ళకి కంప్యూటర్ ల్యాబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు మీరు చూసుకున్నట్లయితే అసలు ప్రాక్టికల్గా వీడియోలో యూనివర్సిటీకి వచ్చి చూపిస్తున్నాము, అన్నీ యాపిల్ కంప్యూటర్సే ఉన్నాయి అండ్ యాపిల్ మ్యాక్ బుక్సే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు యాపిల్ కంపెనీతో టైఅప్ ఉన్నారు. అండ్ యాపిల్ కంపెనీతో టైఅప్ ఉండి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎవరైనా వచ్చి అప్పుడప్పుడు లెక్చర్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఉంటారు. ఎస్పెషల్లీ వీళ్ళు కొలాబరేషన్లో ఉన్నారు కాబట్టి యాపిల్ కంపెనీ వాళ్ళ త్రూనే వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ 4th year ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. యాపిల్ కంపెనీ అంటే సచ్ అ బిగ్ కంపెనీ, అందరికీ తెలుసు. అండ్ అక్కడ నుంచి ప్యాకేజెస్ కానీ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అహెడ్ కూడా చాలా అంటే ఎక్స్పాండ్ అవ్వడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ల్యాబ్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే మొత్తం చూసారు కదా ఇక్కడ. ఎవ్రీథింగ్ ఆర్ మ్యాక్ బుక్స్, అంటే యాపిల్ ల్యాప్టాప్స్ కానీ యాపిల్ మ్యాక్ బుక్స్ కానీ ఇవే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం నేను రోబోటిక్స్ ల్యాబ్లో ఉన్నానన్నమాట. సో ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్తో నిండిపోతుంది. సో ఇప్పటి నుంచే మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంస్కారం యూనివర్సిటీలో స్కిల్ బేస్డ్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎటువంటి మెలకువలు నేర్చుకోవాలి అని ప్రాక్టికల్గా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మన స్టూడెంట్సే తయారు చేస్తున్నారు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వర్క్షాప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్ అహెడ్ మొత్తము జాబ్స్ అనేవి ఉండవు, ఆంట్రప్రీనర్షిప్పే ఉంటుంది. అండ్ అలాగే స్కిల్ బేస్డ్ జాబ్స్ మాత్రమే ఉంటాయని విన్నారు కదా. సో వాటి కోసమని ఇప్పటి నుంచే మనకు సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది అండ్ దగ్గర నుండి నేర్పించడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ సంస్కారం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు రోబోటిక్ని తయారు చేయడం వాళ్ళ సొంతంగా తయారు చేస్తూ అండ్ 5 kilometers రేడియస్లో ఉండడం కూడా జరిగింది. So this is the robotic lab of Samskaram University. నిజంగా ఇందాక నేను చెప్పినట్టు సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గానే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషలీ ఈ ప్లేస్ స్టూడెంట్స్కి చాలా ఇష్టమైన ప్లేస్. ఎందుకంటే చాలా ప్రెషర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఎడ్యుకేషన్కి సంబంధించి. సో అలా సరదాగా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి చిల్ అవుట్ అవ్వడానికి ఇంత బ్యూటిఫుల్గా సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు కెఫేని నిర్మించారనమాట, క్యాఫ్టేరియాని. అండ్ అటుపక్క కూడా మనకు నెస్కెఫే కూడా ఉంది అనమాట. సో ఎక్స్క్లూజివ్లీ ఇదైతే చాలా పెద్దది. అండ్ పైకి వెళ్ళి చూద్దాము, దాని యొక్క బ్యూటిఫుల్ గార్డెన్ ఏరియా లాగా వాళ్ళు డిజైన్ చేయాలని చూస్తున్నారు. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం రండి.
సో ఇందాక క్యాఫ్టేరియా చూపించాను కదా, సో దీని పైన అప్స్టేర్స్లో అనమాట వాళ్ళు గార్డెన్ ఏరియా చేయాలి బ్యూటిఫుల్గా అని చూస్తున్నారు. అండ్ ఒక్కసారి ఇలా లుక్ వేసుకోమా కెమెరామెన్, అసలు మొత్తము చక్కని పంటలు, పాడి పంటలు అన్నీ ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఒక గ్రీనరీలో ఉంటుంది అనమాట ఓవరాల్గా. సో మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ. సో ఫుడ్ గురించి మాట్లాడుకుందాం, ఎలాగో హాస్టల్కి వచ్చాం కాబట్టి అండ్ మెస్లో ఉన్నాం కాబట్టి. సో చాలామంది తెలుగు స్టూడెంట్స్ కూడా వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్గా ఉంది అండ్ అలాగే నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ చాలామంది అవుటర్ అంటే ఫారిన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది చదువుకోవడం జరుగుతుంది, వాళ్ళ కోసం కాంటినెంటల్ ఫుడ్ కూడా ఉందన్నమాట. సో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కోసం త్వరలోనే సౌత్ ఇండియన్ మెస్ అనేది కూడా సపరేట్గా స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ సౌత్ ఇండియన్ కుక్ కూడా ఉన్నాడు అనమాట. సో సౌత్ ఇండియా నుంచి షెఫ్ని తీసుకొచ్చి వాళ్ళు వంటలు వండిస్తున్నారు. అండ్ పైకి వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉన్నాయి రూమ్స్ అని. అండ్ ఏసీ రూమ్స్, సెంట్రలైజ్డ్ ఏసీ రూమ్స్, నాట్ ఓన్లీ హాస్టల్స్ అండి, ఓవరాల్ ఎంటైర్ క్యాంపస్ క్యాఫిటేరియా దగ్గర నుంచి మనకు క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అండ్ యూనివర్సిటీ అండ్ హాస్టల్స్, హాస్టల్ రూమ్స్, మెస్ ప్రతి ఒక్కటి ఎంటైర్ ఏసీ ఉంది. అండ్ ఎవరైనా అసలు ఏ యూనివర్సిటీలో అయినా చూసుకోండి, మనకు హాస్టల్ ఫెసిలిటీ ఇంత సెంట్రలైజ్డ్ ఏసీ, 3 షేరింగ్ రూము అండ్ విత్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ కాంటినెంటల్ ఫుడ్ కేవలం 80,000కి మాత్రం అస్సలు రాదు. దిస్ ఇస్ అ బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ యూనివర్సిటీ విచ్ ఈస్ గివింగ్ అంత తక్కువ ప్రైస్కి మనకు 80K అంటే 80,000కి మాత్రమే మనకు హాస్టల్ ఫీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో హాస్టల్స్లో ఉన్న ఒక రూమ్కి అయితే వచ్చేసాము. సో గర్ల్స్ హాస్టల్ అనమాట. సో చాలా స్పేషియస్గా ఉంది. సో ఇందాక చెప్పినట్టు 3 షేరింగ్ అండ్ ఏసీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ 3 స్టడీ టేబుల్స్ ఇచ్చారు అండ్ బెడ్స్ అండ్ కబర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా స్పేషియస్గా ఉంది. సో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అండ్ అటువైపు బాల్కనీ ఉంటుంది. అండ్ నిజంగానే యూజువల్గా చాలామంది 4 షేరింగ్ అని 5 షేరింగ్ అని ఇలా కుక్ చేస్తూ ఉంటారు, లేకపోతే డామెటరీస్ ఇలా ఉంటాయన్నమాట హాస్టల్స్లో. అలా కాకుండా సపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళు 3 షేరింగ్ రూమ్ అంటే ముగ్గురికి మాత్రమే ఉండేలాగా రూమ్ ఇచ్చారు అండ్ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా కూల్గా ఉంది అండ్ చక్కగా స్టూడెంట్ కూడా చదువుకుంటూ ఉంది. చాలా నీట్గా పెట్టుకున్నారు వాళ్ళు. గర్ల్స్ ఆబ్వియస్లీ నీట్గా పెట్టుకుంటారు కదా. అండ్ సో ప్రతి ఒక్క కారిడార్కి వాళ్ళు CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసారు కదా. సో సేఫ్ అండ్ సెక్యూరిటీ వైజ్ డెఫినెట్లీ కాంప్రమైజ్ అవ్వరు సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు. ఎస్పెషల్లీ బాయ్స్కైనా గర్ల్స్కైనా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది సంస్కార్ యూనివర్సిటీ. సో ఫైనల్లీ ఇదండి సంస్కారం యూనివర్సిటీ యొక్క క్యాంపస్ టూర్. సో ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. అండ్ కింద అయితే వెబ్సైట్ ఒకటి చూస్తున్నారు కదా, సో దాంట్లో డీటెయిల్స్ మరిన్ని ఉంటాయి అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్స్. సో నిజంగా మీరు డిఫరెంట్గా ఇంజనీరింగ్ చేయాలి అండ్ స్కిల్ బేస్డ్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి, ఫ్యూచర్లో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఎంజాయ్ చేయాలి అండ్ క్యాంపస్ ఏదైతే ఉందో క్యాంపస్ లైఫ్ కావచ్చు, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి విత్ ఆల్ ద ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అండ్ ఫీ స్ట్రక్చర్, స్కాలర్షిప్స్ ప్రతి ఒక్కటి ఏంటండి MNC కంపెనీస్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ఒక ప్లేస్లో దొరుకుతాయి. దట్ ఈస్ సంస్కారం యూనివర్సిటీ. నిజంగానే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు అండ్ దానికి వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. విజిట్ అయ్యి దగ్గరుండి వాళ్ళ క్యాంపస్ చూపించడం కూడా జరుగుతుంది. చూపించిన తర్వాత చైర్మన్ సార్తో మాట్లాడిన తర్వాత డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సంస్కారం యూనివర్సిటీ. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. Can you please explain what is the speciality of Samskaram University and what is the nature you are carrying for treating these parents and children as your own? अगर संस्कार आप बच्चे को दोगे तो समझते उसको शिक्षा मिलेगी और समझते शिक्षा के बाद उसको सफलता मिलना सुनिश्चित है. असली बात है कि संस्कारों की कमी होती, संस्कारों की कमी होती गई तो धीरे धीरे बच्चा भी दूसरी दिशा में जाने लगा. अगर बच्चा मेहनत करता है अपनी अच्छी तरह, पेरेंट्स को भी अच्छा लगता है और संस्थान को तो अच्छा लगता ही. एक गैप आया कि बच्चों में जब संस्कारों की कमी आई तो कहीं ना कहीं प्रोफेसर, वाइस चांसलर्स, असिस्टेंट प्रोफेसर्स, कहीं चेयरमैन, इन लोगों ने बच्चों से दूरियां बना ली. तो बच्चों से दूर होता गया पेरेंट्स, क्योंकि उसके पास टाइम नहीं है, वो कमाने के लिए निकल जाता है और वो बच्चों को पूछ नहीं पाता कि आपको कैसा लग रहा है, किस तरह नहीं लग रहा है. तो तभी मैंने संस्कारम नाम इसका रखा था कि बच्चों के अंदर संस्कार आ गए. अगर संस्कार उनके अंदर चले जाते, जो हमारे हिंदुस्तान की, इंडिया की जो हमारी एक परंपरा रही है संस्कारों की, तो वो हमारे परंपरा अगर कायम रहेगी तो बच्चा समय तक सफल हो जाएगा.
సార్ మీరు సంస్కారం యూనివర్సిటీ గురించి తెలుసుకొని వచ్చారు కదా, ఫస్ట్ అసలు చైర్మన్ గారు మాట్లాడుతుంటే ఏమనిపించింది? మాకు బాగా నచ్చింది మేడం. నచ్చిందా? నచ్చింది. ఓకే, సో అడ్మిషన్ తీసుకుంటున్నారు? అడ్మిషన్ తీసుకుంటాం. అసలు ఏం నచ్చింది సంస్కారం యూనివర్సిటీ? సంస్కారం యూనివర్సిటీలో అన్నీ నచ్చాయి మేడం. ప్లేస్మెంట్ అంతా నచ్చింది, ఫుడ్ బాగుంది, రూమ్స్ బాగున్నాయి. ఓకే, సంస్కారం యూనివర్సిటీ తగ్గట్టు విద్య కూడా బాగుంది, అన్నీ బాగా నచ్చాయి మేడం. మీరు వచ్చి ఒక 2 days ఉండి చూసి డిసైడ్ అయ్యారు? డిసైడ్ అయ్యాం మేడం. ఓకే మేడం, ఏం చదివిద్దాం అనుకుంటున్నారు బాబు? సిఎస్సి చదివిద్దామని. బీటెక్ సిఎస్సి? బీటెక్ సిఎస్సి. ఓకే, సో మొత్తానికి యూఆర్ వెరీ హ్యాపీ విత్? హ్యాపీ మేడం, ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. సార్ గురించి ఏమైనా మాట్లాడతారా ఒక 2 మాటలు? సార్ గురించి, సార్ బాగా మాకు చైర్మన్ సార్ అందరికీ, మేము వచ్చిన వాళ్ళందరికీ రిసీవ్ చేసుకొని మంచిగా పేరెంట్స్తో బాగున్నాడు. పిల్లలు మాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆల్మోస్ట్ ½ an hour పైనే, గంట నుంచి మాట్లాడుతున్నారు. ఇంత టైం అసలు ఏ చైర్మన్ సార్ మాట్లాడు, మాకు బాగా నచ్చింది. మా పిల్లలు ఇక్కడే చేర్పిస్తాం. తెలుగు అబ్బాయిలు ఎవరైనా కానీ ఇక్కడ చేరొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అమ్మాయిలు కూడా చేరొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, నో డౌట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అసిస్టెంట్ ఆఫ్ ప్రొఫెసర్ ఫర్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ సంస్కారం యూనివర్సిటీ. హలో అలీషా. Hello ma'am. So how are you? I'm good. How are you? I'm good, thank you. So first of all, tell me, there's a BSc Agriculture in what is a unique feature and speciality, and why students have to come here and study? BSc Agriculture, as you all know, that's related to field work. Like we need to do more practical work rather than just going for the theoretical work. Yes. So the speciality of our Sanskaram University, not only in agriculture but in every department, I would say, we try to focus more on the practical aspects and applications rather than just the theoretical ones. Okay. So like being from the agriculture background or from the field of agriculture, we know the students have to get acquainted more towards the field work rather than just learning what is going behind that. No doubt it is important, like more involvement in the field is required in agriculture. So that is focused here a lot. సో ప్రస్తుతం నేను సంస్కారం యూనివర్సిటీలో ఉన్నాను, అండ్ లక్కీగా ఇవాళ ఏంటంటే రిజల్ట్స్ డిక్లరేషన్ డే అనమాట. సో సెమినార్ హాల్లో ప్రతి ఒక్క లెక్చరర్, హెచ్ఓడి అందరూ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళి అడుగుదాం అసలు రిజల్ట్స్ ఎలా వచ్చాయి, యూనివర్సిటీ ఎలా ఉంది అని డైరెక్ట్గా. సో ప్రస్తుతం నేను సంస్కారం యూనివర్సిటీలో ఉన్నాను. లక్కీగా ఇవాళ రిజల్ట్స్ డిక్లరేషన్ డే అనమాట. సో అందరూ హెచ్ఓడీస్, లెక్చరర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళ కోర్సెస్లో ఎవరైతే రిజల్ట్స్ ఏ వచ్చాయో అని ప్రతి ఒక్కటి వాళ్ళు డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. ఒక్కొక్క లెక్చరర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అసలు ఏంటి యూనివర్సిటీ గురించి. హలో సార్. Hello ma'am, I am a Dr. Vitumar Srivastava. Okay, so may I know which department are you from and what is the result of your students? I am from Management and Commerce Department. Okay. Our result is 99%. Wow, Yeah. 99% వచ్చిందండి. Yeah. And then what I want to say is that Sanskaram as the word itself means good values. So the students will be going for corporate sector work, and in corporate sector there is a lot of money that the corporate spends. There's a lot of employment that the corporate sector gives. So as the Sanskaram word goes, so same way we give a lot of values to our students who will go out in the field and then we take value-based decisions. Okay. Thank you. Thank you. So nizangane seeing you that you are very happy, and what about the results? So we've gotten 100% result for BTech students. That is why everybody is extremely happy, and it is a moment to celebrate. So we are here for that celebration. What do you want to say about Samskaram University, and especially from Telugu states, people usually offer and here to come for a BTech graduates, right? So what do you want to say about the BTech course in Samskaram University? See, for BTech students, one thing which I can talk about is that we are offering in-demand courses, especially for instance, if I talk about artificial intelligence, cybersecurity, which is very booming. Yeah, something which is very relevant and up to date. So we are offering those kind of courses, and secondly, also we are offering MacBook to every student who enrolls in our university. Amazing thing. Actually, I love this MacBook because it costs around 1 lakh. Yeah, something like that. Yeah. So every student, whatever percentage he's gotten in class 12, that is irrelevant. Everybody will get a MacBook, and they will have it for like 4 years. So even after 4 years, they'll have that MacBook with them.
సో చూసారు కదా, ప్రతి ఒక్క హెచ్ఓడి అండ్ లెక్చరర్స్ ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ రిజల్ట్స్ డే రోజు ఇవాళ షూట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. లక్కీ డే కలిసి వచ్చిందనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ చూసారు సెమినార్ హాల్లో అందరూ ఎంత రిజల్ట్స్ వచ్చాయి ఏంటి అని ఒక డిస్కషన్ పెట్టుకొని రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. నిజంగానే రిజల్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక యూనివర్సిటీ జాయిన్ అవ్వాలంటే పాస్ పర్సెంటేజ్ అనేది కూడా చూస్తూ ఉండాలి. సో సంస్కారం యూనివర్సిటీలో ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాము. ఇంతమంది హెచ్ఓడీస్ అండ్ లెక్చరర్స్ ఉండి చాలా హ్యాపీగా రిజల్ట్స్ డిక్లరేషన్ డే రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. బికాస్ ప్రతి ఒక్కరికి 80% అబోవ్ వచ్చింది. కొన్ని కోర్సెస్లో అయితే 100% రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఎస్పెషల్లీ బీటెక్లో కూడా వచ్చాయని చెప్తున్నారు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు జాయిన్ సంస్కారం యూనివర్సిటీ, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ.